నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 16వ డివిజన్ లో మనం ఉన్నాం. ఇప్పుడు 16వ డివిజన్ లో ఈ రోజు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతా ఉంది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోనేరు సాయి కుమార్ గారు పాల్గొనడం జరిగింది. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉందో కోనేరు సాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కార్పొరేషన్ లో, ఎవరు గెలిచే అవకాశం ఉంది 16వ డివిజన్ లో? 16వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్జన్ దివ్య రోహిత్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి తరఫున నేను ప్రచారంలో ఈ రోజు నాతో పాటు గడు గంగాధర్ గారు, తర్వాత శరత్ కుమార్ గారు, తర్వాత అందరము పాల్గొనడం జరిగింది. మాజీ కార్పొరేటర్ బంటు శంకర్ గారు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. గెలుస్తారనే ఆశ మాకు ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం గాని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ గాని, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ గాని, తర్వాత రైతులకు రుణమాఫీ గాని 2 లక్షల వరకు ఇది చేస్తూ ఇంకా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. పేద నిరుపేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యంతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి గెలిపిస్తారని ఆశ మాకున్నది. దాంతో పాటు నిజామాబాద్ పట్టణంలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, అదే విధంగా ఈ రోజు కార్పొరేషన్ లో మేయర్ పీఠం మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఏంటి సార్? మేయర్ పీఠాన్ని కైవసము కాంగ్రెస్ చేసుకుంటుంది ఈసారి. ఎందుకోసం అని అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు ఆ విధంగా ప్రజల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. అరవింద్ గారు ఆరోపిస్తున్నారు ఏమనంటే నరేందర్ రెడ్డికి అమ్ముడు వేలు మహేష్ కుమార్ గౌడ్ అని. నువ్వు చూసినవా? మేయర్ ని ఇంకా అభ్యర్థిగా డిక్లేర్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. నువ్వు నరేందర్ రెడ్డికి అమ్ముడు వేయండి అని ఎట్లా మాట్లాడుతున్నావు? 8 కోట్ల రూపాయలు వంశీ హోటల్కి సంబంధించినవి మరి బకాయిలు ఉన్నాయని అంటున్నావు. బకాయిలు కడితే అది పల్దేకి ఆదాయంగా మారింది కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు గుర్తుంచుకుంటలేవు? కాబట్టి అరవింద్ గారు లేనిపోని ఆరోపణలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ మోసం చేయాలని చూస్తే మాత్రం ఖబర్దార్. ఎందుకంటే నీవే సరిగా కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టినా కనిపించవు, ఎవరికి అందుబాటులో ఉండవు, కార్యకర్తలకు ప్రజలకు నీ ముఖమే బంగారం. అట్లాంటివి నీవు ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటే లేనిపోని మాటలన్నీ చెప్పి ఇవాళ లేనిపోని కబుర్లన్నీ చెప్పి ఓట్లను పొందుదామనేటువంటి దుర్భాష దుర్నీతి ఉన్నది. మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ బీజేపీ ప్రభుత్వము ₹1 గజం చొప్పున ఆదాని అంబానీలకు స్థలాలు అమ్ముకుంటా ఉన్నది. ఎయిర్పోర్ట్లను తర్వాత రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. దాని గురించి ఎన్నడన్నా పార్లమెంట్ లో నిలదీసిన పాపాన పోయినవా? కానీ అదే పార్లమెంట్ లో సంజయ్ సింగ్ అనే ఎంపీ గారు ఇవాళ నిలదీస్తున్నారు.